శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీమాతా పితృగురుచరణారవిందాభ్యాం నమః. హెచ్ఎం టీవీ ప్రేక్షక మహాశయులకు శుభోదయం. కాలం అనుకూలంలో ఈరోజు శ్రీ శుభకృన్నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాస కృష్ణపక్ష త్రయోదశి మంగళవారం ఆర్ద్రా నక్షత్రం. ఈరోజు శుభ సమయాలు లేవు. వార విశేషం పండుగల సమాహారంలో ఈరోజు మాస శివరాత్రి. మాస శివరాత్రి అనగానే సాధారణంగా మనం ఉదయం నుంచి సాయంకాలంలో శివాలయానికి వెళ్ళడము, చక్కగా అభిషేకం చేసుకోవడము, బిల్వదళాలతోటి మారేడు దళాలతోటి అర్చన చేయడము, స్వామిని అనేక యోగ భోగాలు ఇమ్మని, చక్కనైనటువంటి ప్రగతిని మా కుటుంబం సాధించటానికి వేదికను చెయ్యమని వేడుకుంటాం. దీనితో పాటుగా మనం ఇంకొకటి కూడా కోరుకోవాలంటే శివుణ్ణి మాస శివరాత్రి రోజే. ఎందుకు మాస శివరాత్రి రోజు వేడుకోవాలి అంటే, ఈరోజు శంకరుడు భక్త వశంకరుడు అవుతాట. అంటే రోజు అవ్వటం వేరు, ఈరోజు అతి సామీప్యమునకు వచ్చేస్తట మనిషికి. భూమండలమునకు దగ్గరగా, అంటే భూమండలానికి దగ్గరగా అంటే మనతో పాటే మనలోనే అధివసించే ఉంటాడు ఈశ్వరుడు. అలాంటప్పుడు మనం శివ అనగానే ఆ శక్తి మనకు దగ్గర అవుతుంది. మనం ఎప్పుడైతే ఈరోజు భగవత్ వ్యతిరేక కార్యకలాపాలు, అంటే మనకు తెలిసినవే, మనం ప్రత్యేకించి ఈరోజు మాట్లాడుకోకూడదు, అవి పొద్దుటే. అందువల్ల అలాంటి వ్యతిరేక భావాలు కలిగినటువంటి వారు మనుష్యులు ప్రవర్తన, మానసిక ప్రవర్తన ఇవన్నీ కూడా భగవత్తత్వమునకు, భగవత్ చింతనకు దూరం చేసేస్తాయిట. అందువల్ల నిన్న ద్వాదశి రోజు సాయంకాల సమయం నుంచి కూడా కొంచెం జాగ్రత్త వహించమన్నారండి. అలా జాగ్రత్తతో ఉంటే ఈరోజు మనస్సు మన మాట వినడానికి అవకాశం ఉంటుందన్నారు. అలా ఉంచుకుని భగవత్ కైంకర్యం చేయటానికి శరీరమును మనస్సుని కూడా మనం చేసేటటువంటి పత్ర పుష్ప ఫల అర్చనలన్నీ కూడా భగవంతుడు స్వీకరించడానికి మనకు అవకాశం చిక్కుతుంది. తద్వారా విశేషించి శివారాధనలో ఈరోజు చాలా సామీప్యమునకు వచ్చినటువంటి శివుడికి మనం ఎక్కడో కైలాసంలో ఉండే ప్రమథగణాలతోటి సేవించబడేటటువంటి శంకరుణ్ణి వేడుకోవటం కంటే మన పక్కనున్న శివుణ్ణి వేడుకోవడం చాలా సులభ సాధ్యం కదా. వచ్చి అనుగ్రహించడానికి వేల కోట్ల రూపాయలలో అవతరిస్తాట భూమండలం మీద. అంటే తన శక్తిని పాతం చేస్తాడు. అలా పాతం చేస్తున్నప్పుడు ఆ శక్తికి మనం అర్పణ చెప్పుకోవటం వలన అతి శీఘ్రగతిన మనకు సత్ఫలితముల దిశగా వేదిక ఉంటుంది. సాధన చేయండి. ద్వాదశ రాశి దిన ఫలములలో ముందుగా మేషరాశి. చక్కనైనటువంటి వాతావరణం, ఇంటా బయట గౌరవాదరాభిమానములు మేషరాశి సొత్తని భావించండి. ఈరోజు కుటుంబ పరంగా మంచి దౌత్యం, ఎక్కడైనా ఒక వ్యవహారం చేయటానికి మీ కుటుంబం చాలా అద్భుతంగా పనిచేస్తుందని, మధ్యవర్తిత్వం వ్యవహారములలో సఫలీకృతమయ్యేటటువంటి పరిస్థితి మేషంలో మనం గమనిస్తాం. ఆర్థికంగా పుష్టినిచ్చేటటువంటి రోజుగా కూడా గుర్తించవచ్చు. మాట పట్టింపులు ఉంటాయి, కొంచెం జాగ్రత్త వహించండి. మనస్సుకి కొంచెం కష్టం కలిగేటటువంటి వార్తలు కూడా వినేటటువంటి అవకాశం లేకపోలేదు. కొంచెం నిబ్బరం వహించండి. 4 కాళ్ళ జంతువుల వల్ల ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కూడా మేషంలో మనం గమనిస్తాం. స్వయం వృత్తుల వారు శోభాజమానమైనటువంటి పరిస్థితికి లోనవుతారు. చాలా భగవత్ కృపతోటి గొప్పదైనటువంటి అనుగ్రహాలు, బుధుడి యొక్క సంపత్తి ప్రత్యేకించి మేషరాశిలో మనం గమనించవచ్చు. వృషభ రాశి స్వయం వృత్తుల వారికి శోభాజమానమైనటువంటి పరిస్థితి, ఉద్యోగం కోరుకునే వాళ్లకు లాభసాటి అయినటువంటి పరిస్థితి, ఎక్కడో అక్కడ మీ ఫైల్ కదిలేటటువంటి పరిస్థితి మనం గమనిస్తాం. వ్యవసాయదారులకు కూడా అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణం మనం సూచన చేయవచ్చు. ప్రధానంగా
వ్యవసాయ ఉత్పత్తులలో వ్యాపార ధోరణి ప్రవేశించినప్పటి నుంచి ఈరోజు చాలా వృద్ధి పొందేటటువంటి పరిస్థితి. వ్యాపార రంగాల వాళ్లకు కూడా అనుకూలమైనటువంటి స్థితిగతులు మనం గమనిస్తాం. ప్రయాణపరంగా చిక్కులు లేనటువంటి వాతావరణం, దూర ప్రయాణాలు కూడా అనుకూలించేటటువంటి పరిస్థితి. కుటుంబపరంగా విందు వినోదాది వ్యవహారాలలో పాల్పంచుకునేటటువంటి పరిస్థితి కూడా మనం వృషభంలో గమనించవచ్చు. ఆరోగ్యపరంగా కొంచెం కడుపుకి సంబంధించినటువంటి కండరములకు సంబంధించినటువంటి ఇబ్బందులు వృషభంలో గమనించవచ్చు. తగు జాగ్రత్త తీసుకోండి. స్వయం వృత్తుల వారు చక్కగా రాణించేటటువంటి పరిస్థితి, విద్యార్థులకు శోభ కలిగేటటువంటి పరిస్థితి కూడా మనం వృషభంలో గమనించవచ్చు. మిథునం వార్లకు చక్కనైనటువంటి వాతావరణం, ఇంటా బయట కూడా గౌరవప్రదమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం మనం సూచన చేయవచ్చు. ఆర్థికంగా పురోభివృద్ధిని సాధించేటటువంటి పరిస్థితి మిథునంలో మనం గమనించవచ్చు. స్వయం వృత్తుల వారు రాణించేటటువంటి పరిస్థితి, నూతన ఆదాయ వనరుల గురించి పాకులాడేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. విద్యార్థులకు చక్కని ప్రోత్సాహకరకాలంగా ఉండబోతోంది. విందు వినోదాది వ్యవహారములలో పాల్పంచుకుంటారు. ప్రధానంగా నూతన కార్యాచరణ అనేటటువంటి పరిస్థితి ఆచరణలో పెట్టడానికి ఈరోజు వేదిక కాకపోతుంది. ప్రధానంగా కుటుంబపరంగా వివాహ ప్రయత్నాలు, చాలా కాలం నుంచి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఈరోజు ఒక అడుగు పడేటటువంటి పరిస్థితి. గొంతుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశము, ప్రయాణాలలో నూతన బంధుత్వాలు కలిసేటటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. కళాకారులకు, క్రీడాకారులకు అనుకున్నటువంటి పరిస్థితులు అనుకున్నట్టుగా తుచ తప్పకుండా జరిగేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. కర్కాటకం వార్లకు నరములకు సంబంధించినటువంటి ఇబ్బందులు బయటపడేటటువంటి పరిస్థితి, దీర్ఘకాలికమైనటువంటి ప్రయత్నాలు అనుకూలించేటటువంటి స్థితిగతులు, శారీరకంగా స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండేటటువంటి పరిస్థితి మనం చూస్తాం. స్త్రీ మూలకమైనటువంటి ధనం చేతికందేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనించవచ్చు. ప్రేమ వ్యవహారములు సఫలీకృతమయ్యేటటువంటి దిశగా ఈ రాశి అడుగులు పడబోతున్నాయి. కర్కాటకం వార్లు సకాలమునకు భోజనము, సకాలమునకు నిద్ర అనేటువంటి విషయాలలో జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉందని గుర్తించండి. ప్రధానంగా శుభస్కర శోభాయమానమైన కాలం నడుస్తుంది. మంచి విషయాలపైన అవగాహన, మంచి పట్టు ఉంటాయి. వీరు మంచి వ్యవహార జ్ఞానంతో కృతకృత్యులు అవ్వడానికి ఈరోజు వేదిక కాబోతోంది. ఏదైనా శుభవార్తా శ్రవణం వింటారు. చక్కనైనటువంటి అనుభూతిని మిగిల్చేటటువంటి దిశగా ఈరోజు ఈ రాశి, ఈ వార్త వాళ్లకు ఉంటుంది. ప్రధానంగా భూత భయము, నరదృష్టి కూడా ఉండేటటువంటి అవకాశం ఈ రాశిలో మనం గమనించవచ్చు. సింహరాశి వార్లకు అత్యంత అనుకూలమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. స్వల్పంగా మాట పట్టింపులు ఉంటాయి, గుర్తిరిగి ప్రవర్తించండి. ఆర్థికంగా ఇబ్బంది లేనటువంటి రోజుగా కూడా గుర్తించవచ్చు. ప్రయాణాలు లాభించేటటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. నరఘోష అధికంగా ఉంటుంది, జాగ్రత్త వహించండి. ట్రాన్స్ఫర్స్ కోరుకునే వాళ్లకు కూడా శుభ ఫలితాల దిశగా సింహరాశి అడుగులు వేయబోతోంది. కుటుంబ పాలనాపరంగా కూడా పెద్దల పట్ల అనుకూలమైనటువంటి వైఖరితో, వినమ్రతా బుద్ధితోటి వీళ్ళ యొక్క నడవడిక ఉంటుందని మనం గుర్తించవచ్చు. ఆర్థిక పురోభివృద్ధిని సాధించడానికి మంచి వేదికగా ఈరోజు కన్యారాశి వారులకు ఉండబోతోంది. వ్యవసాయదారులకు చక్కనైనటువంటి ప్రోత్సాహకర కాలం ఉంటుంది. నూతన వాణిజ్య పంటల వైపు వీళ్ళ మొగ్గు ఉంటుందని గమనించండి. గౌరవ ఆర్థిక సంబంధ విషయాలలో వీళ్ళు కృతకృత్యులవుతారనే కన్యారాశికి మనం సూచన చేయవచ్చు. ప్రయాణాలు లాభిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు యోగించేటటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. రాజకీయ నాయకులకు చాలా ప్రోత్సాహకర కాలంగా ఉండబోతోంది. నూతన పదవీకాంక్ష నెరవేరేటటువంటి దిశగా కన్యారాశి అడుగులు ఉండబోతున్నాయి.
స్వయం వృత్తుల వారు రాణించేటటువంటి అవకాశము, ఉద్యోగస్తులకు కాంక్ష తీరేటటువంటి పరిస్థితి, ట్రాన్స్ఫర్స్ కోరుకునే వాళ్లకు సఫలీకృతమయ్యేటటువంటి దిశ కూడా మనం గమనించవచ్చు. ప్రధానంగా కళాకారులకు, క్రీడాకారులకు అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణం మనం గుర్తించవచ్చు. విద్యార్థులకు చక్కని ప్రోత్సాహకర కాలంగా ఉండబోతుంది. చక్కనైనటువంటి జ్ఞానార్జన వీళ్ళు లభించేటటువంటి దిశగా కన్యారాశి మనం గమనించవచ్చు. న్యాయ సంబంధమైనటువంటి విషయాలలో కూడా ప్రోత్సాహకర కాలంగా ఉండబోతోంది. నీటి వ్యాపారం చేసే వాళ్లకు కొంచెం వ్యతిరేక భావాలున్నాయి, జాగ్రత్త వహించండి. తులారాశి వాళ్లకు ప్రోత్సాహకర పరిస్థితులు, దీర్ఘకాలికమైనటువంటి ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు పడడానికి వేదిక కాబోతోంది తులారాశి. ప్రధానంగా నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, కొంచెం ఆచితూచి వ్యవహారం చేయండి. వ్యవసాయపరంగా కూడా కొంచెం ఒడిదుడుకులు ఉండినప్పటికీ వీళ్లకు ఆదాయం బాగుంటుంది. కుటుంబపరంగా కూడా పెద్దల పట్ల ప్రేమాదరములతోటి నడుచుకోవడము, గౌరవ వ్యవహారములు వీళ్ళు నేర్చుకునేటటువంటి పరిస్థితి, సమాజానికి చూపించేటటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తాం తులారాశిలో. విశేషించి వృత్తిపరంగా కూడా చాలా లాభస్థానానికి వెళ్ళేటటువంటి పరిస్థితి. వీళ్లను గమనించేటటువంటి ఓ కన్ను ఎప్పుడు ఉంటుందని గుర్తించి ప్రవర్తించండి. విద్యార్థులకు చక్కని అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. గుప్తధన ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచన చేయబడుతోంది. వృశ్చిక రాశి వారులకు అత్యంత అనుకూలమైనటువంటి కాలమని చెప్పవచ్చు. దీర్ఘకాలికంగా చేసేటటువంటి ప్రయత్నాలు ఓ కొలిక్కొస్తాయని మనం గమనించవచ్చు. ఆర్థికంగా పురోభివృద్ధి దిశగా వీరి అడుగులు పడబోతున్నాయి. ఏదో మూలకంగా వృశ్చికానికి ధనం వచ్చి పడుతుంది వేళ. అకారణంగా విరోధాలు కూడా ఉంటాయి, చాలా జాగ్రత్త వహించండి. మధ్యవర్తిత్వం వద్దు. విషజంతు భయం ఉంటుంది, జాగ్రత్త వహించండి. స్వయం వృత్తుల వారికి అనుకూలమైనటువంటి స్థితిగతులు, బాగా రాణించేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. కుటుంబపరంగా కూడా చాలా పురోభివృద్ధి దిశగా ఈ రాశి అడుగులు పడబోతున్నాయి. నరఘోష అధికంగా ఉండేటటువంటి పరిస్థితి. కళాకారులకు, క్రీడాకారులకు అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉండబోతోంది. విద్యార్థులకు చక్కని విద్యాబోధ అనేటటువంటి పరిస్థితి మనం ఈ రాశిలో గమనించవచ్చు. యత్న కార్యసిద్ధి, సాధన చెయ్యటం వలన సఫలమవ్వనది ఏమీ ఉండదు అని గుర్తించండి. ప్రధానంగా స్త్రీ మూలకమైనటువంటి ధనము, గౌరవాదరాభిమానములు కూడా లభించేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనించవచ్చు. ధనుర్రాశి వారులకు స్వల్పంగా కళ్లకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. నూతన ఆభరణ ప్రాప్తి అనేటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. ప్రధానంగా వ్యవసాయదారులకు చక్కనైనటువంటి వాతావరణం ఉండబోతోంది. ప్రమోషన్స్ కోరుకునే వాళ్లకు కూడా సత్ఫలితాల దిశగా అడుగులు పడబోతున్నాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలించేటటువంటి పరిస్థితి ధనంలో మనం గమనించవచ్చు. ధనస్సు రాశిలో వివాహ ప్రయత్నాలు లాభించేటటువంటి దిశగా ధనుర్రాశి అడుగులు పడబోతున్నాయి. పుణ్యక్షేత్ర సంచారం ఉంటుంది. ప్రధానంగా ఆర్థిక పురోభివృద్ధికై కృషి చేసేటటువంటి పరిస్థితి ధనంలో కనబడుతోంది. ముఖ్యంగా ధనుర్రాశిలో ఆర్థిక పురోభివృద్ధికై అడుగులు వేసేటటువంటి దిశగా ధనుర్రాశి ప్రయాణం ఉండబోతోంది. స్వయం వృత్తుల వారు రాణించేటటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. బంగారు, వడ్డీ వ్యాపారస్తులకు సదనుకూల ఫలితాలు ఉన్నాయని గుర్తించవచ్చు. మకరం వార్లకు క్రింది స్థాయి పని వారి వల్ల మాట పట్టింపులు ఉంటాయి, జాగ్రత్త వహించండి. అనుకోని హఠాత్ సంఘటనలతో కీర్తి, ధనము పోగొట్టుకునేటటువంటి పరిస్థితి మకరంలో మనం గమనించవచ్చు. పెర్మనెంట్ కావాలనుకునే వాళ్లకు అనుకూల ఫలితాలు, మనస్సుకి కొంచెం ఇబ్బంది కలిగేటటువంటి సంఘటనల సమాహారంతో ఈరోజు ముగియబోతోంది. ఆర్థికంగా పురోభివృద్ధి దిశగా అడుగులు పడబోతున్నాయి. ముఖ్యంగా మాట పట్టింపులుంటాయి, తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి. బ్యాంకు రుణాలు పొందాలనుకునేటువంటి వాళ్లకు సత్ఫలితాలుంటాయి.
కాంట్రాక్టుదారులకు నూతన కాంట్రాక్ట్ ఆదాయ వనరులు మెరుగుపడేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఉద్యోగులకు చక్కనైనటువంటి ఫలితాలు మనం ఎదురు చూడవచ్చు. స్నేహ సంబంధ విషయాలలో జాగ్రత్త వహించండి. పూర్వ స్నేహితులు దూరం అయ్యేటటువంటి ప్రమాదం మనం గమనించవచ్చు. యత్న కార్యసిద్ధి సఫలీకృతమయ్యేటటువంటి దిశగా ఈ రాశి అడుగులు పడబోతున్నాయి. ఆర్థికంగా పురోభివృద్ధినిచ్చేటటువంటి పరిస్థితి. కడుపుకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. స్వల్పంగా అనారోగ్య సూచనలు ఈ కుంభంలో మనం గమనిస్తాం. శని క్రీడా వర్గాల వాళ్లకు అనుకూలమైనటువంటి స్థితిగతులు, నూతన స్నేహ సంబంధాలు వెల్లివిరిసేటటువంటి దిశగా కుంభం యొక్క ప్రయాణం ఉండబోతోంది. మనస్సుకి కొంచెం కష్టం కలిగించేటువంటి విషయాలు కూడా గమనించేటటువంటి పరిస్థితి కుంభంలో మనం చూడవచ్చు. రాజకీయ నాయకులకు వ్యతిరేక ఫలితాలు ఉండబోతున్నాయి. తగు జాగ్రత్త తీసుకోండి. ప్రధానంగా కళాకారులకు, క్రీడాకారులకు ప్రోత్సాహకర కాలం ఉండబోతోంది. కుటుంబ పాలనా పరంగా చక్కనైనటువంటి విషయాలు ద్యోతకమవుతాయి. విద్యార్థులకు చక్కనైనటువంటి జ్ఞానబోధ దిశగా అడుగులు పడబోతున్నాయి. నరదృష్టి అధికంగా ఉంటుంది, జాగ్రత్త వహించండి. అగ్ని సంబంధమైనటువంటి విషయాలలో జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం కుంభంలో మనం గమనించవచ్చు. విషజంతు భయం ఉంటుంది, జాగ్రత్త వహించండి. ప్రధానంగా మాట పట్టింపులు ఉంటాయి. ఇంట బయట గౌరవాదరాభిమానములు, కించపరిచేటటువంటి మాటలు, మనస్సుకు నొప్పిగిలిచేటువంటి సంఘటనలు సమాహారంతో ముగియబోతోంది మీనరాశి ప్రయాణం. తెల్లనైనటువంటి వ్యాపారాలు అనుకూలించేటటువంటి పరిస్థితి. స్వల్పంగా శారీరక అనారోగ్య సూచనలు, గౌరవాదరాభిమానములు పెంపొందింపచేసుకునే దిశగా ఈ రాశి అడుగులు పడబోతున్నాయి. ఆర్థికంగా పురోభివృద్ధిని సాధించడానికి ప్రయత్నం చేయండి. నరములకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఉండే అవకాశం. శని వర్గాల వాళ్లకు పెట్టుబడులు చక్కగా కలిసి వచ్చేటటువంటి పరిస్థితి. వ్యవసాయదారులకు ప్రోత్సాహకర కాలం అన్నట్టు ఉండబోతోంది. గౌరవ ఆర్థిక పురోభివృద్ధి ఉండేటటువంటి దిశగా ఈ రాశి ప్రయాణం ఉండబోతోంది. స్నేహాలు లాభిస్తాయని గుర్తించండి. విలువైన సమాచారం తస్కరించబడుతుంది, జాగ్రత్త వహించండి. కళాకారులకు ప్రోత్సాహకర కాలం. యత్న కార్యసిద్ధి ఈ రాశి వారి ప్రత్యేకతగా గుర్తించవచ్చు.